ఎవరైనా స్వరము విని తలుపు తెరచిన లోనికి వద్దును, వానితో భుజించును, అతడు నాతో భుజించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ప్రతిరోజు కూడా అనేక హృదయ ద్వారం వద్ద నుంచి మన కళ్ళకు పెడుతూ ఉంటున్నాడు. అనేక హృదయాలు ఆ క్రీస్తు ప్రభువుని మన యొక్క జీవితంలోకి ఆహ్వానించుకోవడానికి తెరుస్తున్నామా, లేదా తెరవడానికి సిద్ధంగా ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆ ప్రభువుని ఆశ్రయించినప్పుడు సంపూర్ణ మనసుతో ఆశ్రయించాలి. సంపూర్ణంగా ప్రభుత్వపై ఆధారపడి ఆయనను మనం ప్రార్థనలో అడగాలి. ప్రభువు మన హృదయ ద్వారం వద్ద ఆయన కూర్చొని మన యొక్క వలుపు నడుపుతున్నాడని దర్శన గ్రంథంలో చదువుతున్నాం. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మన యొక్క హృదయ ద్వారాలు ఆ ప్రభుని మన యొక్క జీవితంలోనికి, మన యొక్క హృదయంలోనికి, మనం చేసేటువంటి ప్రతి కార్యంలోనికి, మనం పంపేటటువంటి ప్రతి కార్యంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము మన జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరి దగ్గర చేరుకున్నాం? దేవుని ఆశ్రయిస్తున్నామా, లేదంటే మానవుని ఆశ్రయిస్తున్నామా? దేవుడిపై ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా, లేదంటే మానవుడిపై, ఈ లోక సంపదపై మన యొక్క జీవితాన్ని, మరి మన యొక్క ఆశలను, మరి